హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఆఫ్టర్ బిగ్ బాస్ కూడా వీడియోస్తో మిమ్మల్ని పలకరించబోతున్నాం. చాలా వీడియోస్ వస్తున్నాయి. సో అందుకనే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త కొత్త కాన్సెప్ట్స్తోని రివ్యూస్, అలాగే సో మనకి మిగతా షోస్ ఏదైనా ఆ రివ్యూస్ కూడా మీకోసం అందించే ప్రయత్నం చేస్తా. ఇక గ్రాండ్ ఫినాలే వీక్కి అంతా కూడా చాలా సిద్ధమైపోయింది. ఆ విషయాలన్నీ కూడా మాట్లాడుకుందాం. ఒక స్పెషల్ వీడియో కూడా చేస్తాను, ఏమేమి ఉండబోతున్నాయి ఏంటి అని. మ్యాక్సిమం సినిమా ప్రమోషన్స్ కోసమే వస్తారు. సో సంక్రాంతి సినిమా ప్రమోషన్స్ మ్యాక్సిమం రావచ్చు, వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అదే జరుగుతుంది. అలాగే చాలా హౌస్లో చూస్తే మాత్రం చాలా అంటే చాలా సరదాగా గడిచిపోయింది. సో హౌస్ మేట్స్ అందరూ కూడా చాలా ఫన్ మోడ్లో, రిలాక్స్ మోడ్లో హాయిగా ఉన్నారు. లాస్ట్ వీకే కదా. సో ముఖ్యంగా మా పరివార్, మా టీవీ సీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రమోషన్స్ అనేవి గట్టిగానే చేసుకుంటున్నారు చక్కగా. సో 3-4 సీరియల్స్ కాబట్టి కొత్తగా వచ్చేది అడ్వకేట్ ఒక సీరియల్ ప్రోమో చూస్తాం కదా మధ్యలో. సో ఒకటేమో ఇల్లు ఇల్లాలు అదొకటి, ఇంకొకటేమో నువ్వు ఉంటే నా జతగా అర్జున్ కళ్యాణ్. సో వాళ్ళైతే వచ్చారు. ఫస్ట్ అర్జున్ కళ్యాణ్ అండ్ అమ్మాయి హీరోయిన్ పేరు నాకు తెలీదు. సో ఆ హీరోయిన్ వచ్చింది. సో హౌస్ మేట్స్ వాళ్ళు రాకముందు యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు దాగుడు మూతలాడారు. సో వీళ్ళందరూ కూడా అంటే లైవ్లో చూస్తే తెలుస్తుంది. అవినాష్ ఏమో డోర్లోకి, కిచెన్ డోర్లోకి వెళ్ళి మరి దాక్కున్నాడు. నబీల్ పట్టుకోవాలి. చాలాసేపు అంటే చాలాసేపు ట్రై చేసిన తర్వాత ఇక బిగ్ బాస్ ఏం చేశాడంటే క్యాష్ ప్రైజ్లోంచి తగ్గిపోతుంది, 10 లెక్క పెట్టేలో పట్టుకోపోతే అన్నాడు. ఇక అప్పుడు వచ్చాడు అవినాష్, బయటకు వచ్చాడు నబీలు అనుకుంటా. అయితే నెంబర్ చెప్పాల 4 అవినాష్ అని చెప్పలేదు. సో అవినాష్ గెలిచాడు అనమాట. ఎందుకు చెప్తున్నా అంటే ఆ దాగుడు మూతలకి దీనికి కనెక్షన్ ఉంది. తర్వాత వాళ్ళు ఆడుకుంటున్న సమయంలో సాంగ్ తర్వాత అర్జున్ కళ్యాణ్ ఇంకా హీరోయిన్ అనేది వచ్చారనమాట. అవినాష్ ఎంటర్టైన్మెంట్ మాత్రం వాళ్ళతోనే అసలు వేరే లెవెల్లో ఇచ్చాడు. సో దాని తర్వాత ఆ యాక్టివిటీ రూమ్లోది అయితే అసలు నేను నవ్వలేక చచ్చిపోయా. దాని గురించి కూడా చెప్తా. ఇంగ్లీష్లో మాట్లాడడం టాస్క్ గురించి. సో తను రోప్ చుట్టిన టాస్క్ ఉంది కదా ప్రేరణ. సో అదైతే మామూలుగా లేదు, ఫుల్ ఫన్. సో నిఖిల్ ఇంకా నబీల్ గురించి కూడా చాలా నాన్ స్టాప్గా చెప్తూనే ఉన్నాడు అవినాష్. సో చాలా యాక్టివిటీ రూమ్లో వెళ్ళినప్పుడు సో బిగ్ బాస్ భయపెడుతుంది. బిగ్ బాస్ మామూలుగా అది మేబీ సమ్ యాక్టింగ్ ఉండొచ్చేమో కానీ మరీ యాక్టింగ్ ఏం కాదు. సో కడుపు చెక్కలైపోయారు హౌస్ మేట్స్ అందరూ కూడా. సో విపరీతమైన ఫన్. నాకు కూడా చాలా బాగా, అంటే లాస్ట్ వీక్లో ఇంకా కంటెంట్ ఏముంటుందిలే అన్నప్పుడు ఇలాంటి మంచి యాక్టివిటీ, కామెడీ యాక్టివిటీ ఇస్తే సూపర్గా ఉంటుంది. సో ఫినాలే వీక్ కదా. సో అవినాష్ రిలాక్స్ అవ్వకుండా చూడండి. అంటే అదే అంటూ ఉంటాం మనం ఏంటంటే ఇప్పుడు పృథ్వీ కానీ వేరే వాళ్ళు ఖాళీ కూర్చుని టాస్క్ ఉంటే ఆడతాం, లేకుంటే ఇది గేమ్ ఆడుతున్నా కదా. అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్ చేయడానికి కదా వెళ్ళింది ఆడియన్స్ అందరినీ, ఏదో ఒక రూపంలో ఎంటర్టైన్మెంట్. సో అందులో మాత్రం అవినాష్కి హ్యాట్సప్ చెప్పాల్సిందే. ఎందుకంటే సీజన్ 4లో జోకులు వేస్తే తీసుకోము, ప్రతిదాన్ని మజాక్ చేయొద్దని ఏదైతే ఒక ముద్ర పడిపోయిందో బిగ్ బాస్లోని, కంప్లీట్గా దాన్ని అధిగమించాడు చూడండి. అంటే ఒక లైన్ ఉంటుంది, బోర్డర్ లైన్ ఉంటుంది కదా, అది దాటకుండా చక్కగా చేసుకున్నాడు. సో అది అశ్వత్థామ అనేది కూడా సో మామూలు ఫన్ వేలోనే చేశాడు. కానీ గౌతమ్ ట్రిగ్గర్ అయ్యాడు అక్కడ. గౌతమ్కి సమ్మర్ ఎందుకనో అది నెగిటివ్ వైబ్స్ ఏమన్నా ఉన్నాయేమో బయట. అశ్వత్థామ అంటే అది ఏమన్నా పాపం డౌన్ అయిపోయినేమో దానికి అనుకున్నాడేమో. కానీ బట్ అశ్వత్థామ అనేది మంచి క్లిక్ ఇచ్చింది. సో గౌతమ్ ఎవరో కూడా అందరికీ చెప్పేలాగా చేసింది అది. దాని తర్వాత మళ్ళీ తీసుకున్నాడు, కలుపుకున్నాడు అవినాష్ని కూడా. తర్వాత సారీ చెప్పాడు, దట్స్ ఓకే. గిల్ట్లో కూడా ఫీల్ అయ్యాడు ఆ వారం. అయితే ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే వాట్ ఎవర్ అవినాష్ సో అంత ఏదైనా అవుతున్నా, కొంతమంది తీసుకోలేకపోతున్నా, కొంతమంది హార్ష్గా ఉన్న తన పట్ల తన వర్క్ తను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆ విషయం మాత్రం సూపర్ అంటే సూపర్. ఎవరైనా మిస్ అయి ఉంటే మాత్రం ఎపిసోడ్ ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే మండే కదా, నామినేషన్ లేవు కదా, ఏముంటుందిలే మండే ఎపిసోడ్లో, సో పెద్ద బోరింగ్ సీరియల్స్ వాళ్ళు వచ్చారు అంతే ప్రమోషన్ కోసం అనుకుంటే మీరు ఆ మంచి ఎపిసోడ్ మిస్ అయిపోతారు. చూడండి, కామెడీ భలే వర్కౌట్ అయింది.
హాట్‌స్టార్‌లో ఉంటుంది ఎపిసోడ్, మిస్ అయినా కూడా చూడొచ్చు మీరు, చూడండి. ఇక నాగార్జున అయితే హింట్స్ ఇచ్చాడు, మనం ఆల్రెడీ దాంతో మాట్లాడుకున్నాం. సో బిగ్ బాస్ విన్నర్ సేవింగ్ ఆర్డర్ అని అదని ఇదని చాలా లాజిక్స్ వర్కౌట్ చేశారు చాలామంది. సో కొంతమంది ఏమో అది గిల్ట్ ఫీల్ అవుతారు, ఏ వారం మీరు రిగ్రెట్ ఫీల్ అయ్యారు అనేది అక్కడికి రివర్స్లో పిలిచాడని కొంతమంది చెప్పారు. కొంతమంది నాకు మెసేజ్ పెట్టిన వాళ్ళు చెప్తున్నారు. కొంతమంది ఏమో ఈ ఆర్డర్ సేవింగ్ ఆర్డర్ చూసారా పర్ఫెక్ట్గా ఉంది, ఇదే ఫైనల్ ఫిక్స్ అన్నారు. రివర్స్ ఆర్డర్లో చూస్తే గౌతమ్ అయ్యాడు, సేవింగ్ ఆర్డర్లో చూస్తే నిఖిల్ అయ్యాడు. మరి ఎవరు అవబోతున్నారు విన్నర్ అనేది నెక్స్ట్ వీడియో వచ్చేస్తుంది, 1 hour గ్యాప్లోనే వస్తుంది చూడండి. సో సీరియల్ ప్రమోషన్ చేస్తున్న బిగ్ బాస్ మేబీ సో జర్నీ లేడా అని అయితే నాకు అనిపిస్తుంది బ్రదర్స్. ఎందుకంటే సో జర్నీలే టాప్ 5కి ప్రాణం. సో జర్నీలు అనేది ఆయన మాట్లాడే మాటలు, ఆయన రాసే స్క్రిప్ట్, సో వీళ్ళు భావోద్వేగానికి గురవడం జర్నీ చూసి అదే హైలైట్గా ఉంటుంది ఫినాలే వీక్. సో అది మేబీ మిస్ చేస్తారా ఈ సీజన్లో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే టాప్ 5లో వాళ్ళ జర్నీలు చాలా బాగుంటాయి. సో బిగ్ బాస్ స్క్రిప్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా జెన్యున్గా ఉంటుంది. ప్రస్తుతం అయితే మరి సీరియల్ ప్రమోషన్స్లోనే టైంపాస్ అయిపోతూ ఉంది. ఇక సీరియల్ ఆర్టిస్టులు వస్తూనే ఉన్నారు, ఈరోజు ఎపిసోడ్లో కూడా అదే జరగబోతుంది. మరి మా పరివార్ని ప్రమోట్ చేసే పనిలో పడ్డారు. మేబీ ఏమన్నా గురు శుక్ర శని వేస్తారేమో, అంటే శనివారం ఎపిసోడ్ కూడా ఉంటుంది కదా. సో 3 రోజులు 3 జర్నీలు వేయచ్చు, కానీ ముందే వేస్తే ఏంటంటే వాళ్ళ ఓటింగ్కి ప్లస్ అవుతుంది. సో ఇప్పుడు వాళ్ళకి ఓటింగ్ జరుగుతుంది, ముందే జర్నీలు వేస్తే సో వీళ్ళు ఆడారు కదా, వీళ్ళు ఇలా మాట్లాడారు కదా, ఎస్ అని రీకలెక్ట్ చేసుకుంటారు ఆడియన్స్ కూడా అని నా ఒపీనియన్, ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. సో ప్రభాకర్ వచ్చినప్పుడు కొంచెం ఫన్ జనరేట్ అనేది అయింది. సో నబిల్ ప్రేరణ ఇద్దరు కూడా ఈ టామ్ అండ్ జెర్రీ ఫైట్ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది, వీళ్ళకి ఏదో ఒక విషయంలో లొల్లు ఉంటూనే ఉంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం మాట్లాడుకుందాం కొన్ని విషయాలు. ఏంటంటే నబీలు తనకు వచ్చిన ఒక విజన్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నాకు విజను, నాకు ఒక ఇది, సో నువ్వు నేను 2 చేతులు పట్టుకుని నాగార్జున గారు అలా తీసుకెళ్తుంటే లైట్లన్నీ ఆరిపోతాయి, అలా స్టేజ్ మీదకి వెళ్ళాలి మన ఇద్దరు అని. అంటే దాని ఉద్దేశం ఏంటి, నీకు నాకే పోటీ ఉంది, సో అయితే నువ్వు విన్నర్ అవుతావు లేదా నేను విన్నర్ అవుతాను, ఇదే కదా. సో లేదంటే నేను విన్నర్ అవుతాను నువ్వు రన్నర్ అవుతావు అని కూడా చెప్పొచ్చు, దాంట్లో ఇదేం లేదు. ఎందుకంటే కాన్ఫిడెన్స్ ఉంటే మనం విన్నర్ అవుతామనే అనుకోవాలి కదా. నేను ఎట్లయినా కప్పు కొడతా, నేను ఎట్లయినా టైటిల్ తీసుకోబోతా అనేటట్టే ఉంది నబిల్ ఆట ఫస్ట్ నుంచి కూడా అదే చెప్తున్నాడు, దాని మీద స్టాండ్ అయ్యాడు, అది నా కోరిక అన్నట్టుంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం మాట్లాడుకోవాల్సింది, సో సూట్ కేస్ ఇస్తే ఎవరు టెంప్ట్ అవుతారు అనే పాయింట్ మాట్లాడుకుందాం. మేబీ అవినాష్ ఉన్నప్పుడు వస్తే మాత్రం ఖచ్చితంగా టెంప్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే నేను విన్నర్ అవుతానా ఎలిమినేట్ అవుతానా అనే ఇదిలోనే ఉంటాడు. ఒకవేళ తీసుకోకపోతే ఫస్ట్ ఎలిమినేట్ అయ్యేది అవినాషే. సో ఆర్డర్ ప్రకారం చూస్తే. సో లేదు అంటే ప్రేరణ ఉన్నప్పుడు వస్తుందా, ప్రేరణ ఉన్నప్పుడు మేబీ వస్తే ఏమన్నా నిఖిల్ టెంప్ట్ చేసినా, ప్రేరణని కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసినా, గౌతమ్ ఇన్ఫ్లుయెన్స్ చేసినా ఏదో ఒకటి ఉంటుంది. అప్పుడు టాప్ 3లో నబీల్ ఉంటాడా, నబీల్ ఉన్నప్పుడు వస్తే టాప్ 3 ఉన్నప్పుడు వస్తే ఖచ్చితంగా నబీల్ తీసుకోడు, ఎందుకంటే తన విజన్ చెప్పేశాడు. సో మరి అప్పుడు ఒకవేళ నబీల్ నిఖిల్ ఫినాలే వరకు వస్తే సో గౌతమ్ తీసుకోకపోతే గౌతమ్ మిస్ అయిపోతాడు, గౌతమ్ తీసుకుంటాడా చెప్పలేని పరిస్థితి. సో ఇక్కడ ఏంటంటే సూట్ కేస్ టెంప్టింగ్ అనే ఆఫర్ బ్రహ్మాండంగా ఉంటుంది, అదే రియల్ క్యారెక్టర్ని అయితే చూపిస్తుంది అని నేను అనుకుంటున్నా. మరి చూద్దాం. సో అయితే చాలా మటుకు 2-3లోనే పోటీ ఉంది, వాళ్ళు ఎవరు ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఓటింగ్లో మొనగాడేవాడు అనే టైటిల్ పెట్టాం చూడండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్, బై బై.